హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు మనం షార్ట్ నోటిఫికేషన్ చేసాము, ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష రాసి అలానే మీకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అనేది వస్తుంది. ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అంటే చెక్ చేసే డిపార్ట్మెంట్, అందులో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. టెక్నీషియన్ అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డిఫరెంట్గా 11 రకాలకి ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయండి. గ్రూప్ ఏ, బి, సి అలానే మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్కి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకొని ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది, అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు BIS నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో మనకి ఏంటంటే వర్క్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీరు చేస్తున్నారు. అప్లై అనేది ఆన్లైన్లో అనేది ఇక్కడ మీరు చేసుకోవాలండి. ఇక్కడ వేకెన్సీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు 56,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారు. 35 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది. PDF అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చున్నాను. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీరు అన్ని అప్డేట్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ ఏకి సంబంధించి 3 రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి. గ్రూప్ సి కావచ్చు, గ్రూప్ బి కావచ్చు, మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు జూనియర్ సెక్రటరీ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు సీనియర్ సెక్రటరీ ఆ జాబ్స్ ఉన్నాయి. అలానే స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఆఫీస్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే అసిస్టెంట్ కంప్యూటర్ సంబంధించిన జాబ్స్ అనేది ఉన్నాయండి. అలానే 30 లోపల అలానే 27 లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా మనం కానీ చూసుకుంటే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 340 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అర్హతలు అంటే మనకు ఇక్కడ 10తో పాటు ఐటీ చేసిన వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఆ తర్వాత మనకు ఏదైనా వొకేషనల్కి సంబంధించిన కోర్సు ఉన్నా, లేకపోతే ఏంటంటే మనకు అపెండిక్స్ సంబంధించిన కోర్సు ఉన్నా వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. అలానే టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, అలానే డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. అయితే మీరు ఇది ఎలా డౌన్లోడ్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే టాప్లో telugujob.com అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతానే మీకు ఏమిటంటే ఇలా అలో అనేది అడుగుతుంది. అలో కానీ చేసుకున్నట్లయితే మీకు ఏమిటంటే ప్రతి ఒక్క అప్డేట్ ఫ్రీగా ఉద్యోగ సమాచారం, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, అలానే మీ ప్రభుత్వ ఉద్యోగ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా మీ మొబైల్లో ఇన్ఫర్మేషన్ అనేది పొందవచ్చండి. ఇది కానీ మీరు అలో కానీ చేసి పెట్టుకున్నట్లయితే. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారు. పూర్తి డీటెయిల్ అనేది నేను చాలా క్లియర్గా తెలుగులో రాయడం జరిగింది. చూడండి, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి చదవండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.